మనము ఆధునిక కవిత్వాన్ని గురించి మొన్న చెప్పుకునేటప్పుడు దాంట్లో ఏం చెప్పాను నేను, ప్రాచీన సాహిత్యానికి ఆధునిక సాహిత్యానికి ఉన్న తేడాలు చెప్తూ, ఎందుకు ఆధునిక కవిత్వంలో ఉన్నటువంటి ఆహ్, హ్మ్, గొప్పదనం ఏంటి, లేదా ఆధునిక కవిత్వానికి ప్రాచీన కవిత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటి చెప్తూ వచ్చాను. చెప్తూ వచ్చి అందులో మనము ఈ దాంట్లో ఉన్నటువంటి లక్షణాలేంటి, ఆ లక్షణాల గురించి కూడా మనము చెప్పుకున్నామా? ఆ లక్షణాలు చెప్పానా? ఆధునిక కవిత లక్షణాలు చెప్పానా మీకు? ఏదైనా ఆధునిక కవిత్వ లక్షణాలు చెప్పుకున్నామా? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? మాట్లాడండి. శశి కిరణ్, షా, ఇష్ట, అంబిక, మల్లిక. స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? స్క్రీన్ మీద ఏం అక్షరాలు కనిపిస్తున్నాయి చెప్పండి. మీకు కనిపిస్తుంది అంటే చదివితే నాకు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆధునిక కవిత్వ లక్షణాలు అంటూ కొన్నిటిని ఆయన చెప్పారు. వాటిని ఈరోజు మనం పరిచయం చేసుకుంటాం. అందులో మొట్టమొదట ఆత్మాశ్రయ రీతి అని అంటున్నాం. తర్వాత వస్తు నవ్యత అన్నాం. తర్వాత భావ నవ్యత అంటున్నాం. ఖండకావ్య ప్రక్రియ అన్నాం. ప్రక్రియ బాహుళ్యం అన్నాం. శైలి నవ్యత, కవిత్వ రచనలో నవ్యత అంటున్నాం. అందులో ముందు ఖండకావ్య ప్రక్రియ అని చెప్పుకోవడం ఏంటంటే, ఇంతకుముందు కావ్య రచన చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, అవి ఉద్గ్రంథాలు, పెద్ద పెద్ద గ్రంథాలు ఉండేవి. కాబట్టి బాగా సమయం చాలా ఉండేది, చాలా చదివేవాళ్ళు, అందులో పాండిత్యం ఉన్న వాళ్ళంతా దాన్ని చదువుతూ ఉండేవాళ్ళు. కానీ మెల్లమెల్లగా ఏం జరిగింది అంటే, జనజీవన విధానంలో వాళ్ళ యొక్క సమయం అన్నది వాళ్లకు లేకుండా పోయింది అన్న భావనలో ఇప్పుడు మనం ఉన్నాం. ఏదన్నా చెప్పామనుకోండి, చేయొచ్చు కదా, ఇది చదవచ్చు కదా అని ఏమని చెప్పామంటే వెంటనే ఏమంటారు, ఎక్కడండి టైం లేదు అనేస్తారు కదా. ఆ టైం లేదు అని అన్నదానికి ఇక్కడ ఏం చేస్తారంటే, ఆధునిక సాహిత్యం విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తారు, ఆ ఉన్న సమయంలో త్వరగా చదువుకోవడానికి, విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి, ఒక మంచి పుస్తకం చదవడానికి వాళ్ళకి సమయం లేదు అన్నప్పుడు, పెద్ద పెద్దవిగా కాకుండా కొద్దిపాటి పద్యాలతో ఒక విషయాన్ని చెప్పగలిగేటువంటి కొన్ని రచనలు ఉంటే బాగుంటాయి కదా. అలాగ మనకు ఖండకావ్యాలు కనిపిస్తాయన్నమాట. అంటే ఇతివృత్తం ఉంటుంది, ఎక్కువ పద్యాలుగా కాకుండా పరిమితమైన పద్యాలతో విషయాన్ని మనకు అందించేటువంటి ఖండకావ్యాలు మనకు ఈ ఆధునిక సాహిత్యంలో కాలబెట్టాయి. ప్రముఖంగా జాషువా గారివి చాలా ఖండకావ్యాలు మనకు కనిపిస్తాయి. అది కాకుండా ఇక్కడ ఇంకోటి ఏంటి, ఆత్మాశ్రయ రీతి అన్నదాన్ని చెప్పాడనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ప్రాచీన సాహిత్యంలో మన వాళ్ళు రచనలు చేస్తూ ఉన్నప్పుడు అందులో ఇతివృత్తం ఏదైతే ఉంటుందో, ఆ వస్తువు ఇతివృత్తం ఏదైతే ఉందో అది దేనికి సంబంధించిందై ఉండేదంటే, ఏదో ఒక పురాణానికి సంబంధించిందో లేదా ఇతిహాసానికి సంబంధించిందో ఇలాంటి వాటిని చెప్తూ ఉండేవాళ్ళు. అంటే కథ ప్రముఖంగా ఇతివృత్తం దేని మీద ఆధారపడి ఉండేది అంటే, వేరే ఏదో ఒక పురాణంలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొని చెప్పడం అలా కనిపిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ ఏముంది అంటే, మనకు ఇప్పుడు కొత్త ఆధునిక కవిత్వంలో కనిపించేటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే, మనకు ఆత్మాశ్రయ రీతి కనిపిస్తుంది. ఆత్మాశ్రయ రీతి అంటే ఏంటంటే, ఒక కవి తాను ఏ విషయాన్నైతే చెప్పదలుచుకున్నాడో దాన్ని తాను అనుభవిస్తాడు. అంటే తాను ఏ విషయాన్నైతే అనుభవించాడో, తాను దేన్ని చూశాడో, లేదు తాను ఏ విషయాన్ని గురించి మాట్లాడతాడో, ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తాడో, తన స్వానుభవాన్ని అక్కడ అతడు ఇతివృత్తంగా చూపిస్తాడు. అంటే చెప్పేటువంటిదంతా కూడా ఏంటి అంటే, కవి తాను విన్నది, తన చుట్టూ ఉన్నది, ఇవే మనకు కనిపిస్తాయి. ఆత్మాశ్రయంగా ఉంటుంది. అంటే ఏంటి, సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి విషయాలే అక్కడ కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ కవి ఆత్మాశ్రయం, అతనికి సంబంధించి అతడు చెప్పదలుచుకున్న దాన్ని చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తాడు. కాబట్టి పురాణాల్లో అంతా మనం చూసామంటే వస్తువాశ్రయంగా ఉండేది కవిత్వము. మనం ఆధునిక కవిత్వానికి వచ్చేసరికి ఆత్మాశ్రయంగా ఉండడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడు, మనకు ఆత్మాశ్రయ రీతి కవిత్వంతో పాటు చెప్పినటువంటి లక్షణాల్లో
ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు లక్షణం చూడండి. అది ఏంటి అంటే వస్తు నవ్యత అన్నాడు. అంటే వస్తువు అంటే ఇతివృత్తం. ఆ ఇతివృత్తము వినూత్నంగా ఉండడం, కొత్తదనంగా ఉండటం. ఇక్కడ వస్తువు కొత్తదనంగా ఉండడం ఏంటి? ఇప్పుడు మనం ప్రాచీన పద్యభాగం గత సంవత్సరం చదివాం మనం. అందులో మనకు ఏం కనిపించాయి? రాజుల యొక్క యుద్ధ వర్ణన కనిపించింది. లేదు ఒక రాజు యొక్క పరిపాలన ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. లేదు ఒక రాజు దగ్గర సేవకుడు ఎలా ఉండాలో చెప్పబడింది. తర్వాత సీతారావణుల సంవాదంలో రాముడి యొక్క గొప్పతనాన్ని సీత చెప్పుకుంది, రావణాసురుడు తన గొప్పతనాన్ని చెప్పుకున్నాడు. ఇలాగా వస్తువు ఎలా కనిపించింది మనకంటే అటు దేవతల చుట్టూ లేదంటే ఇటు రాజుల చుట్టూ తిరుగుతూ కనిపించింది మనకు. కానీ అదే ఆధునిక కవిత్వంలోకి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే మనం చదువుతున్నాం ప్రస్తుతం మీరు చదివేటువంటి దాంట్లో చూడండి, మనం చదివేటువంటి దాంట్లో కవిత్వం గురించి చెప్పాము. ఆ కవిత్వం గురించి చెప్తూ అందులో భాగంగా ఏం చెప్పాము? ఆధునికతను నేర్పిస్తూ ఉన్నాం. అందులో భాగంగా నేను మీకు పాఠ్య ప్రణాళిక చెప్పినప్పుడు దాంట్లో ఏమేం చెప్పాము? పాఠ్య ప్రణాళికలో మనము కొండవీడు అనేటువంటి దాని గురించి, తర్వాత తాతకో నూలు పోగు అని, అదేవిధంగా భయం అనేటువంటి కథ, స్వేదం ఖరీదు అనేటువంటి కథ, ఇవన్నీ వింటూ ఉంటే ఆ పేర్లు అవి వింటూ ఉంటే మనం దాంట్లో ఉన్నటువంటి వస్తువు ఇతివృత్తం ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నామంటే ఎలా ఉంది అంటే అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటివే అక్కడ వస్తువులుగా ఉన్నాయి. అదేవిధంగా అందులో కనిపించేటువంటి ఆ విషయాలన్నీ కూడా సమాజంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటివి, సమాజంలో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు, సమాజంలో మనకు ఎదురయ్యేటువంటి సంఘటనలు, సన్నివేశాలు అన్నీ మన దగ్గర ఉన్నవే, మన చుట్టూ మన కళ్ళెదురుగా కనిపిస్తున్నవి, అవే వస్తువుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వస్తువు విషయంలో కూడా అంటే ఇతివృత్తం విషయంలో కూడా మనకు ప్రాచీన కవిత్వం కన్నా ఆధునిక కవిత్వంలో ఒక కొత్తదనం కనిపిస్తూ ఉంది కదా. అదేవిధంగా భావనవ్యత అంటే ఇంతకుముందు మనం ప్రాచీన సాహిత్యం చూస్తూ వచ్చామంటే ఎలా కనిపించేది అంటే దైవభక్తి ఉండేది. ఆ తర్వాత ఆ భక్తి ద్వారా ప్రజల్లో ఏదన్నా మార్పు తేవాలి లేదా సమాజానికి మేలు చేయాలి అన్నటువంటి ఆలోచన అప్పటి రచనల్లో మనకు కనిపిస్తూ ఉండేది. ఒక రాచరిక వ్యవస్థ ఎలా ఉండేదో మనకు చెప్పడం ఇక్కడ ప్రాచీన సాహిత్యంలో అది కనిపిస్తున్నది. కానీ ఆధునిక సాహిత్యానికి వచ్చేసరికి మనలో మార్పు అంటే సమాజంలో వ్యక్తుల యొక్క ఆలోచనల్లో మార్పు ఎలాగా అంటే అందరూ సమానమే, ఒక కులం గొప్ప కాదు, ఇంకో కులం తక్కువ కాదు. అదేవిధంగా ధనవంతుడు గొప్పవాడు, పేదవాడు తక్కువవాడు అనడానికి లేదు. ఏమంటామంటే అందరూ సమానమే అన్న భావన ఇప్పుడు రాను రాను ఆధునికతలో మనకు ఆధునిక జీవితంలో మనం అలవర్చుకున్నాం. అటువంటి సమయంలో మనం చదివేటువంటి రచనల్లో కూడా మనకు కథానాయకులుగా కనిపించే వాళ్ళు ఎవరై ఉండాలి అంటే మనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు మనకు అందులో కథానాయకులుగా కనిపించాలి. మన కోసం వస్తువులు తయారు చేసేటువంటి వాళ్ళు కథానాయకులుగా కనిపించాలి. చెమటోడ్చి మన కోసం శ్రమించే ఒక రైతు కూలీ కావచ్చు, ఒక కుమ్మరివాడు కావచ్చు, ఒక కమ్మరివాడు కావచ్చు, ఒక ఇలాగా విభిన్నమైనటువంటి వృత్తులు చేస్తూ ఉండి కష్టపడుతూ ఉన్నటువంటి శ్రమజీవులు మనకిక్కడ శ్రమజీవులను ఇక్కడ నాయకులుగా చేసి చూపించేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా స్త్రీల విషయానికి వచ్చిననుకోండి, సాహిత్యంలో మనం ప్రాచీన సాహిత్యంలో చూసామంటే స్త్రీలను గురించి వర్ణనలు చేస్తూ ఉంటే ఎలా చేసేవాళ్ళంటే కేవలం ఒక అందమైన వస్తువును చూసి ఎలా వర్ణిస్తారో అలాగా స్త్రీ అంటే ఒక వర్ణనీయ వస్తువుగా మాత్రమే, ఆమె కేవలం ఒక అనుభవయోగ్యమైనటువంటి ఒక వస్తువు మాత్రమే అన్నట్లుగా స్త్రీలకు ఎలాంటి గౌరవం అన్నది లేకుండా స్త్రీలు అంటే కేవలం వర్ణించే అంగాంగ వర్ణనలే మనకు అందులో కనిపిస్తాయి. ఆధునిక సాహిత్యానికి వచ్చామంటే ఇక్కడ స్త్రీకి గౌరవం అన్నది ఇక్కడ మనకు ఈ సాహిత్యంలో చూస్తూ ఉన్నాం, గౌరవించడం అన్నది చూస్తూ ఉన్నాం. అదేవిధంగా స్త్రీలకు సంబంధించిన సమస్యలు ఇక్కడ ఈ ఆధునిక కవిత్వంలో చూపిస్తూ ఉన్నారు. ఈ సమస్యల్ని స్త్రీలు ఎదుర్కొంటున్నారు, ఈ సమస్యలు వాళ్లకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు పరిష్కార మార్గాలు చూపించే కవితలు కొన్ని ఉన్నాయి. ఇట్లా విభిన్నమైనటువంటి వినూత్నమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి
భావనలో ఉన్నటువంటి నవ్యత్వం కూడా మనకు ఈ ఆధునిక సాహిత్యంలో కనిపిస్తూ ఉందన్నమాట. అదేవిధంగా ప్రక్రియా బాహుళ్యము అన్నాడు. అంటే కేవలం ఇంతకుముందు ఎలా ఉండేది కావ్యాలు చూసామంటే అందులో పురాణాలు, ఇతిహాసాలు, ఇతివృత్తాలు తీసుకోవడం, అన్నీ పద్యంలో సాగడం, దానికంటూ ఒక ప్రబంధ యుగంలో ఒక రకమైనటువంటి లక్షణాలు ఇలా పెట్టి ఇది ఇలా ఉండాలి, కావ్యం అంటే ఇలా ఉండాలి, కావ్యం అంటే ఈ లక్షణాలు ఉండాలి అని, తర్వాత ఛందస్సు అంటే ఇలా ఉండాలి అని ఒక చట్రం బిగించేసి అందులోనే రాయాలన్న ఆలోచన అప్పుడు ఉండేది. కానీ ఆధునిక కవిత్వానికి వచ్చేసరికి విభిన్నమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ధోరణులు మనకు కనిపిస్తాయి. రకరకాలైన ప్రక్రియలు కనిపిస్తున్నాయి. అది కవిత్వము అంటున్నాం కానీ అది పద్య కవిత్వము ఉంటుంది, వచన కవిత్వము ఉంటుంది, గేయ రూపంలోనూ కనిపిస్తుంది. అంటే పాడుకోవడానికి అనుకూలంగా ఉంది. అది లేదంటే హైకులు అన్నారు, నానీలు అన్నారు, ఎలిజీలు అన్నారు. ఇట్లా రకరకాలైనటువంటి ప్రక్రియలు ఇక్కడ మనకు కనిపిస్తూ వచ్చాయి. విభిన్నమైనటువంటి రచనలు మనకు ఆధునిక కవిత్వంలో కనిపించాయన్నమాట. కాబట్టి ఆ తర్వాత శైలి నవ్యత అన్నాడు. అంటే రచనా విధానంలో ఒక మార్పు, ఒక కొత్తదనం. రచనా విధానంలో కొత్తదనం ఏంటి అంటే మనం ప్రాచీన సాహిత్యాన్ని చూసామంటే మనకు ఆ భాష, వాళ్ళు వాడేటువంటి భాష ఎలా ఉండేదంటే దాదాపుగా పూర్వకాలపు దాదాపుగా చాలా వరకు మనకు ప్రాచీన సాహిత్యంలో ఎక్కువ భాగం మనకు తత్సమ పదాలు అంటే సంస్కృత సమానమైన పదాలు చాలా ఎక్కువగా సంస్కృత పదాలు దొరుకుతూ ఉండేవి. కాబట్టి సామాన్య పాఠకుడి అర్థమయ్యేటువంటి భాష ఉండేది కాదు. అదే మనం ఆధునిక కాలానికి వచ్చేసరికి వాళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే ఈ ఛందస్సులో ఎన్ని రకాలుగా మనం ఎంత కఠినంగా రాయగలిగితే ద్రాక్షపాకము, తర్వాత నారికేళ పాకము, ఇలాగా వాళ్ళు ఎన్ని రకాలైనటువంటివి వాడగలిగితే అన్ని వాడి తమ యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించారు వాళ్ళ శైలిలో. కానీ ఆధునిక కవిత్వంలో శైలిలో నవ్యత ఉంటుంది, కానీ ఆ శైలి అన్నది సరళంగా ఉంటుంది. పాఠకుడు తొందరగా అర్థం చేసుకునేలాగా ఉండేలాగా మన వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి భాష విషయంలో కానీ, భావ వ్యక్తీకరణ విషయంలో కానీ ఆ భాష అన్నది చాలా సులభ శైలిలో అందరికీ అర్థమయ్యేలాగా, సామాన్య పాఠకుడు సైతం అర్థం చేసుకునేలాగా ఉండేది. ఇప్పుడు ఈ లక్షణాలతో కూడినటువంటివి మనకున్నటువంటి కవితలు అని మనం నిరూపించుకోవాలంటే ముందు మనకున్న పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఆ కవితలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం పరిచయం చేసుకోవాలి. మీకు ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి ఆ కవితల్లో తాతకో నూలు పోగు అన్నది ఒక కవిత. ఈ తాతకో నూలు పోగు అన్నటువంటి కవితను రాసినటువంటి కవిని ముందు పరిచయం చేసుకుందాం. తర్వాత మనము ఇందులోకి వెళ్దాం, పాఠంలోకి వెళ్దాం. కవి గురించి చెప్పాలంటే శ్రీ డాక్టర్ బిఆర్వి ప్రసాదమూర్తి అనేటువంటి కవి ఈ తాతకో నూలుపోగు అనేటువంటి ఈ కవితను రాశాడు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు. ఇక తల్లిదండ్రులు వచ్చి దుర్గాంబ, సత్యనారాయణ. ఈయన ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ కూడా చేశారు. తర్వాత తెలుగులోనే పిహెచ్డి చేశారు. పిహెచ్డి అంశం వచ్చేసి ఆయన ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం అనేటువంటి అంశంతో తన పరిశోధన పూర్తి చేసి ఆయన 2001లో డాక్టరేట్ పొందారనమాట. తర్వాత ఈయన వృత్తి ఏంటంటే ఈయన జర్నలిస్ట్, పత్రికలో ఆయన పనిచేస్తున్నారు, పత్రికా రంగంలో ఉన్నారు. ఇక వీరి రచనల విషయానికి వచ్చామంటే కలనేత అనేటువంటి కవితా సంపుటి 1999లో, మాట్లాడుకోవాలి అనేటువంటి కవితా సంపుటి 2007లో, నాన్న చెట్టు అనేటువంటి కవితా సంపుటి 2010లో, పూలండోయి పూలు అనేటువంటిది 2014లో, చేనుగట్టు పియానో అనేటువంటి కవితా సంపుటి 2016లోను, మిత్రుడొచ్చిన వేళ 2018, దేశం లేని ప్రజలు 2018లో. ఆ తర్వాత ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం అనేటువంటి ఆయన పిహెచ్డి సిద్ధాంత గ్రంథం ఏదైతే ఉందో దాన్ని కూడా అక్టోబర్ 2016లో ఆయన ముద్రించుకున్నారు. ఇక వీరు రాసినటువంటి వాటిలో ఈ కలనేత అన్న దాంట్లో మనకు ఈ తాతకో నూలుపోగు అనేటువంటి కవిత్వం మీకు ప్రిస్క్రైబ్డ్, మీకు పాఠ్య ప్రణాళికలో ఇచ్చినటువంటి ఒక కవిత్వం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆధునిక కవిత్వంలో ఏముంటుంది అంటే, ఆధునిక కవిత్వంలో కవి ఆత్మాశ్రయ రీతిలో ఉంటుంది. ఇక్కడ ఈ కవి ఈ ప్రసాద్ గారు ఏం చేశారంటే, తాను చిన్నతనం నుంచి తన చుట్టూ ఉన్నటువంటి, తాను పుట్టి పెరిగినటువంటి ఆ ప్రాంతానికి చెంది లేదా
ఒక వృత్తి అంటే చేనేత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ కార్మికుల యొక్క జీవితాల యొక్క విధానం ఎలా ఉండేది, జీవన విధానం ఎలా ఉండేది అని ఈ కవిత్వంలో చెప్తారనమాట. అంటే తాను దేనైతే చూశాడో, తాను దేనైతే అనుభవించాడో దాన్ని కవిత రూపంలో చూపిస్తూ ఉన్నాడు. అందులోనూ భాష ఎలా ఉంటుందంటే చాలా సరళంగా ఊరికే చదవంగానే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ తాతకో నూలు పోగు. నూలు పోగు అంటే సన్న దారం. దారానికి అదేవిధంగా నేతగాడికి అవినాభావ సంబంధం ఉంది. జీవితంతో ముడివేసుకొని పోయింది దారం వాళ్ళ జీవితాలతో. ఎందుకు? వాళ్ళు నేయడం అన్నదే వృత్తి తప్ప ఇంకో వృత్తికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళు ఇది వంశపారంపర్యంగా వచ్చినటువంటి వృత్తి. ఆ నేతగాళ్ళని పద్మశాలే వాళ్ళు అని కూడా పిలుస్తారనమాట. ఇది ముందు నుంచి వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్లకు వంశపారంపర్యంగా వచ్చినటువంటి వృత్తి కాబట్టి చాలామంది ఆ వృత్తిని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఎందుకు? పెద్దవాళ్ళ ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి కన్నా పెద్దవాళ్ళ ద్వారా తాము నేర్చుకున్నటువంటి ఆ వృత్తికి వాళ్ళు ఎంతో గౌరవం ఇస్తారు, ఎంతో ప్రేమగా ఉంటారు, ఇష్టంగా చూస్తారు ఆ వృత్తిని. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ నేతగాళ్ళు ముందు తరాల నుంచి తమకు వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి దాన్ని దాటి బయటికి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో ఈ వృత్తిని అలాగే నమ్ముకొని బతికేస్తూ ఉన్నారు. అలా నమ్ముకొని బతికేస్తూ ఉన్న సమయంలో ఏం జరుగుతుంది, వాళ్ళు కష్టపడి వస్త్రాల్ని నేస్తే ఆ నేసినటువంటి ఆ వస్త్రాలు లేదా చీరలకు సరియైన ధర పలకదు. ధర పలకక ఏదో అంతో ఇంతో డబ్బు వస్తే ఆ వచ్చిన డబ్బుతోనే వాళ్ళు జీవితం కొనసాగించేయాలి. అలా వాళ్ళు వచ్చిన డబ్బుతోనే జీవితం కొనసాగిస్తూ ఉంటే వాళ్ళకు ఇంకా వాళ్ళు వస్త్రాల్ని నెయ్యాలి అని అనుకున్నారు అనుకోండి. అలా అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే వాళ్లకు ముడిసరుకు కావాలి కదా. వస్త్రాలు నేయాలంటే వాళ్ళకు అవసరమైనటువంటి నూలు దారం కావాలి, తర్వాత రంగులు కావాలి, ఇంకా చీరలు నేయడానికి ఏమేమి అవసరమో అవన్నీ వాళ్ళు కొనుక్కొని రావాలి. అవన్నీ కొనుక్కోవాలి రావాలంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి. నేసిన చీరలు అమ్మంగా, నేసిన దుస్తులు అమ్మంగా వచ్చిన డబ్బుతో వాళ్ళ పొట్ట నిండేదే కష్టం, జీవనం గడిచేదే కష్టంగా ఉంటే మళ్ళీ కొత్తవి కొనాలంటే వాళ్ళు ఏం చేయాలి, అప్పులు చేయాలి. అప్పులు చేసి ఏం చేస్తారు, అప్పు తెచ్చుకుంటారు. అప్పు తెచ్చుకొని మళ్ళీ డబ్బుతోనే మళ్ళీ వాళ్ళు మగ్గం మీద వాళ్ళు వస్త్రాలు నేయడం మొదలు పెడతారు. అలా మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ నేసినటువంటి వస్త్రాలు అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో జీవనం గడపడం కష్టం. ఆ సమయంలో ఏం చేస్తారు, ఎవరైతే వీళ్ళకి అప్పు ఇచ్చినారో ఆ షావుకారులు ఏం చేస్తారు, వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వస్తారు, ఎలాగన్నా మాకు ఆ డబ్బు ఇవ్వాలి అని. అలా ఒత్తిడి వచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఏమీ చేయలేని స్థితి వీళ్ళది. కాబట్టి ఆ స్థితిలో వాళ్ళ దారి ఏంటి, వాళ్ళు ఏ మార్గాల్ని వెతుక్కుంటారు. తాము చేసినటువంటి అప్పును తీర్చడానికి అవకాశం లేకుండా ఉన్న సమయంలో వీళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని గడపాలి, ఏమి చేయాలి అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకం. కాబట్టి ఇక్కడ కవి ఏం చేస్తాడు, చూస్తూ ఉన్నాడు ఎలా జీవితాన్ని గడిపారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అన్నది గమనిస్తూ ఉన్నాడు అనమాట. నానా మీకు వినిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఆ పద్యంలోకి మనం వెళ్దాము. ఇక్కడ కవి చూడండి, ఆయన ఎత్తుగడ ఎలా పెట్టాడంటే, ఎన్నాళ్ల నుంచో నిన్ను నా పద్య సింహాసనం మీద ప్రతిష్ఠించాలనుకున్నాను, నువ్విప్పుడు లేవు నీ మగ్గం ఉంది తాత. తాత అంటే ఇక్కడ తాత అంటే కవి తాతయ్య ఉండొచ్చు, లేదా ఒక నేతగాడి గురించినటువంటి సంబోధన కూడా కావచ్చు. ఇక్కడ ఆయన నేతగాడి గురించి చెప్పాలనుకున్నాడు, ఒక నేసే ఆయన, చేనేత వస్త్రాలు నేసేటువంటి ఆయన గురించి. ఎన్నాళ్ల నుంచో నిన్ను నా పద్య సింహాసనం మీద ప్రతిష్ఠించాలనుకున్నాను, నువ్విప్పుడు లేవు నీ మగ్గం ఉంది. అంటే ఎప్పటి నుంచో కూడా తానేమనుకుంటున్నా అంటే ఈ నేతకాళ్ళని గురించి ఏదైనా రాయాలి అని అనుకున్నాడు. ఇక్కడ రాయడం, ఆ పద్యాలు రాయడం అన్నదాన్ని పద్య సింహాసనం కింద చెప్తున్నాడు, పద్య సింహాసనంతో పోలుస్తూ ఉన్నాడు. నిన్ను నేను నా పద్య సింహాసనం మీద ప్రతిష్ఠించాలనుకున్నాను
అంటే నీ గురించి ఒక కావ్యం రాయాలనుకున్నాను. ఎప్పటినుంచో అనుకున్నాను. కానీ నువ్విప్పుడు లేవు. అంటే తాత ఎప్పుడు లేడనమాట. కానీ ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకంగా ఏం మిగిలిపోయింది? నీ మగ్గం ఉంది అని. నీ మగ్గం ఉంది. ఆ మగ్గం ఎలా ఉంటుంది? దాన్ని ఎలా చేస్తారో మళ్ళీ నేను చూపిస్తాను మీకు. వీడియో కూడా చూపిస్తాను. వెండి వెన్నెల జరీ చీరల నేతగాడ, బతుకంతా బాధల బస్తాల మోతగాడ. వెండి వెన్నెల జరీ చీరల నేతగాడ, బతుకంతా బాధల బస్తాల మోతగాడ. అంటే ఏం చేస్తాడు ఈ నేతగాడు అంటే ఒక అందమైనటువంటి వస్త్రాల్ని తయారు చేస్తాడు. ఆ వస్త్రాలు తయారు చేసేటప్పుడు ఏం చేస్తాడు? దారాలు తీసుకుంటాడు, జరీ తీసుకుంటాడు. వాటి రెండిటిని కలబోస్తూ ఆయన అంటే నిలువు దారం, అడ్డం దారం అలా దారాలు వేసుకుంటూ ఒక అందమైనటువంటి వస్త్రాన్ని తయారు చేస్తాడు. ఆ వస్త్రాన్ని తయారు చేసేటువంటి ఆ నైపుణ్యం ఎక్కడుంది? ఆయన చేతుల్లో ఉంది. కదా! ఎంతో చక్కటి నైపుణ్యం ఉంది. ఆ చేతులతో ఆయన అందమైనటువంటి ఈ చీరల్ని నేసి పెడతాడు. అయితే బతుకంతా బాధల బస్తాల మోతగాడ. అతడి జీవితమంతా ఎప్పుడు ఎలా ఉంటుందంటే బాధామయంగా ఉంటుంది. ఎప్పుడు బాధలతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి బతుకంతా బాధల బస్తాల మోతగాడ. ఎప్పుడు బాధలు అనేటువంటి బరువుల్ని మోస్తూనే ఉంటావు. నేడంలో అందం ఉంది. అందంగా నేస్తూ ఉన్నావు. అందమైన వస్త్రాల్ని, చీరల్ని నేస్తూ ఉన్నప్పటికీ, నీ జీవితం అంతా కష్టాలమయంగా ఉంటుంది. ఎప్పుడూ బాధలతో నిండిపోయి ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. పద్మశాలివి నువ్వు ప్రతిభాశాలివి. పద్మశాలివి నువ్వు ప్రతిభాశాలివి. నువ్వు పద్మశాలి అంటే వాళ్ళ కులాన్ని ఆ వృత్తిని పద్మశాలిలు అంటారు వాళ్ళని. నువ్వు పద్మశాలివి. అయితే నువ్వెవరు? ప్రతిభాశాలి. చాలా ప్రతిభ కలిగినటువంటి వాడివి. ఎంతో నైపుణ్యం చీరలను నేయడంలో నీకు చాలా గొప్ప నైపుణ్యం ఉంది. అగ్గిపెట్టెలో 6.5 గజాల పద్యాన్ని మడచిపెట్టిన ఆదిమ కళాకారుడివి. ఈ ఈ సాలె వాళ్ళంటే ఈ మగ్గం నేసేటువంటి ఈ పద్మశాలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అప్పట్లో ఈ బ్రిటిష్ రాణి ఉన్న సమయంలో మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో ఒక పెద్ద చీరను నేసారట. 6.5 గజాల చీరను నేసి ఆ చీరను ఒక సాధారణమైన అగ్గిపెట్టెలో మడిచిపెట్టి ఆమెకు కానుకగా ఇచ్చారట. అంటే ఒక చిన్న అగ్గిపెట్టెలో 6.5 గజాల వస్త్రాన్ని పెట్టగలిగారంటే, ఆ వస్త్రము ఎంత సుకుమారంగా ఉంటుంది, ఎంత నాజూకుగా ఉంటుందో ఊహించండి. ఎంత పల్చగా మడవడానికి అనుకూలంగా అంటే 6.5 గజాల్ని మడవాలంటే, అది ఎలా ఉంటే మడవగలం చూడండి. పాము కుబుసం కన్నా ఇంకా పల్చగా ఉంటదేమో. చాలా పల్చగా ఉండి ఉండొచ్చు. చాలా సుతిమెత్తగా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే అందులో దూరిపోవాలంటే. అంటే అంత చక్కటి నైపుణ్యవంతమైనటువంటి ఆ చీరను నేయగలిగినటువంటి వాడు కాబట్టే ఆదిమ కళాకారుడు అన్నాడు. ఇతన్ని ఆదిమ కళాకారుడు. అందులో ఎవరతడు? ప్రతిభాశాలి. తన యొక్క నైపుణ్యాన్ని చూపించడంలో దిట్టయిన వాడు. చాలా గొప్పవాడు అని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇంత గొప్పవాడు, ఇంత గొప్ప కళాకారుడన్నారు. ఆ తర్వాత ఇతడు ప్రతిభాశాలి అన్నారు. తర్వాత ఆదిమ కళాకారుడన్నారు. ఇంత మెచ్చుకుంటూ ఉన్నారు కదా! మరి అతను నేసినటువంటి వస్త్రాల్ని మొత్తం అందరూ ఆనందంగా ధరించారు గదా! ఆ కొత్త గుడ్డలు ఆయన నేసినటువంటి ఆ గుడ్డలన్నీ ధరించి ఎంతో మురిసిపోయారు గదా! ఆయనతో అన్ని చేయించుకున్నటువంటి వాళ్ళు ఇతడికి ఏం చేశారు? అన్నది కింద చెప్తాడు చూడండి. అంటే కొన్ని కొన్ని విషయాలు మనం బాధ కలిగినప్పుడు చెప్పేటువంటి సమయంలో వాడేటువంటి పదాలిక్కడ మనకు కారంగా అనిపించినప్పటికీ, అక్కడున్నటువంటి వాస్తవాల్ని చూపించడానికి వాడేటువంటి పదాలు ఏనాటికి అభ్యంతరకరాలు కావు. అక్కడ వాడే పదాలు మనకు అనిపించొచ్చు కానీ, ఎంత వాస్తవాలు చెప్తాడో ఆయన అని. అంటే ఏదన్నా చాలా వేదన, బాధ కలిగినప్పుడు ఏం చేస్తాం మనం కొన్ని పదాలు మన ప్రమేయం లేకుండానే వచ్చేస్తాయి. ఇక్కడ కవి తాను పడినటువంటి ఆ బాధ తాతకు సంబంధించి తాను చూసినటువంటివన్నీ కూడా ఆయన మనసులో గూడు కట్టుకొని పోయినాయి వేదన రూపంలో. ఆ దాన్ని బయటపడ్డానికి ఆయన ఎంత వేదనగా చెప్తున్నాడు చూడండి. మా ఊరి బోసి ముడ్డి మీద ఇంత గుట్ట ముక్క కప్పిన నీ ఔదార్యానికి నిన్ను దిక్కులేని శవాన్ని చేసి ఊరు గొప్పగా రుణం తీర్చుకుంది. ఊరందరికీ నువ్వెంతో కష్టపడి ఏం చేశావు? వాళ్లకు ఆచ్ఛాదన లేనటువంటి వారికి ఆచ్ఛాదన కోసం అంటే కప్పుకోవడానికి గుడ్డలు బాగా నేసి ఇచ్చావు. అట్లాంటి వాళ్ళు నీకు రుణపడి ఉండాలి. కృతజ్ఞులై ఉండాలి. కానీ వాళ్ళేం చేశారు? నిన్ను దిక్కులేని శవాన్ని చేసి ఎప్పుడైతే అతడు చనిపోయాడో లేదో ఒంటరివాడైపోయాడో అతడు,
ఆ సమయంలో ఒక అనాథలాగా ఊరంతా వదిలేసింది. అందుకు వ్యంగ్యంగా ఏం చెప్తున్నాడు ఇక్కడ రచయిత? నీ ఔదార్యానికి నిన్ను దిక్కులేని శవాన్ని చేసి ఊరు గొప్పగా రుణం తీర్చుకుంది. అంటే ఒక వ్యంగ్యంగా చెప్తున్నాడు వెక్కిరింతగా. నువ్వంత సహాయం చేస్తే ఈ ఊరి వాళ్ళు నిన్నిలా చేశారు. నిన్నొక దిక్కులేని శవంలాగా వదిలేశారు. కనీసం నిన్ను వాళ్ళు పట్టించుకోలేదు అని బాధపడుతున్నాడు. తాత, ఆత్మహత్యల పాలైన ఎందరో చేనేత కార్మికుల చివరి కేకలా ఉండేవాడివి నువ్వు. ఏం రాయమంటావు తాత? అంటే నువ్వు చివరిలో ఎలా ఉన్నావు అంటే, ఆత్మహత్యల పాలైన ఎందరో చేనేత కార్మికుల చివరి కేకలా ఉండేవాడివి నువ్వు. ఇంతకుముందే చెప్పాను నేను మీకు. ఏమని? ఈ చేనేత కార్మికులు ఏం చేసేవాళ్ళు, వాళ్లకు అవసరమైనటువంటి ఈ ముడి సరుకులు అవన్నీ కూడా తెచ్చుకోవడానికి డబ్బు లేకపోతే వెళ్ళి అప్పులు తీసుకొనొచ్చి మరీ ఈ వస్త్రాలను నేస్తూ ఉండేవాళ్ళు. తీరా అప్పులు తీర్చలేని సమయంలో ఏం చేసేవాళ్ళు, ఇక విధి లేకపోతే ఇంకెంతకన్నా వేరే మార్గం లేదు అనుకుని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆత్మహత్యలు పాల్పడేవాళ్ళు. ఆత్మహత్యకు పాల్పడినప్పుడు వ్యక్తుల యొక్క పొలికేకలు, వాళ్ళ వేదనలు, వాళ్ళ చుట్టూ ఉండే ఏడ్చే వాళ్ళ బాధలు అవన్నీ అసలు ఎలా ఉంటాయంటే, నిన్ను చూస్తే నాకు అవన్నీ గుర్తొస్తాయి అంటాడు తాత ఈ రచయిత. ఆత్మహత్యల పాలైన ఎందరో చేనేత కార్మికుల చివరి కేకలా ఉండేవాడివి నువ్వు. అంటే ఇప్పుడు అతని స్థితి కూడా ఈ ఈ రాసేటప్పుడు ఈ కవి చూసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, తాత అనబడే వ్యక్తి, అతడు కూడా దాదాపు ఆ ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల యొక్క దీంట్లోకి చేరిపోయాడు. అంటే అతని పరిస్థితి కూడా అంతగా దిగజారిపోయింది అని. అలాంటి నీ మీద నేను ఏమని రాయాలి? ముందేమన్నాడు? నీ మీద నేను పద్యం రాయొద్దన్నా, పద్యాలు రాసి నా పద్య సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలి అనుకున్నాను అన్నాడు. అలా అనుకుని తను ఏం రాయాలని ఆలోచిస్తూ, ఇప్పుడు ఈ విధంగా తాత స్థితి ఇంత హీనంగా అయిపోయింది. ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. ఎంతో చక్కగా చీరలు నేసినటువంటి ఆ తాత పరిస్థితి ఘోరంగా ఉంది అంటూ, నీ గురించి అసలు నేను ఏం రాయాలి అని బాధపడుతున్నాడు రచయిత ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ చెప్తాడు చూడండి. మగ్గం గోతిలో నువ్వు మౌనంగా కూర్చుని కాళ్లతో అణతొక్కుతూ, చేత్తో కుచ్చుతాడు లాగుతూ, చేత్తో కుచ్చుతాడు లాగుతూ, శరీరాన్ని అటూ ఇటూ నాడితో పాటు ఆడిస్తుంటే, నీ రక్త మాంసాలతో ఒక మహోన్నత వస్త్ర కావ్యం తయారవుతుంటే, ఆ అద్భుత దృశ్య కావ్యాన్ని చిత్రించాలని చిన్నప్పుడే నేను ఎన్ని కలలు కన్నాను. ఇక్కడ ఏంటంటే, ఒక మగ్గాన్ని నేస్తూ ఉన్న సమయంలో ఎలా నేస్తారు, మగ్గాన్ని ఏ విధంగా నేస్తారు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మీకు ఒకసారి నేను చేనేత కార్మికులు నేసేటువంటి ఆ మగ్గం ఏదైతే ఉందో దాన్ని చూపిస్తాను చూడండి. అది ఎలా ఉంటుంది ఏమి అన్నది మనం చూద్దాం. मिशन के लिए अभी तैयार हो जाइए। 12 माह का प्रीमियम కనిపిస్తున్న స్క్రీన్ మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. చేనేత కార్మికులు ఏ విధంగా చీరలు నేస్తారు అన్నది మనము ఇక్కడ చూద్దాం చూడండి. ముందు నుంచి ఒకసారి చూపిస్తాను నేను మీకు. మొత్తం చూడండి అన్న. मिशन के लिए अभी तैयार हो जाइए। 12 माह का प्रीमियम होस्टिंग प्लान चुनें और पाएं एक जॉर्जिन टोमिन बिल्कुल मुफ्त। ఇవన్నీ వాళ్ళు తయారు చేసుకున్నటువంటి దారాలు అన్నమాట. అంటే తెల్లగా ఉన్నటువంటి దారాలకు మళ్ళీ వాళ్ళు రంగులు వేసుకుంటారు. ముందు వీటితో ఇలా సిద్ధం చేసుకుంటారు దారాలను సిద్ధం చేసుకున్న తర్వాత వాటిని ఇనుప చువ్వలకు వేసుకొని
చూడండి. వాటికి అలా వేసుకుంటారు. వేసుకొని వెళ్ళి చూడండి అవన్నీ పిండిన తర్వాత రంగు అలా వస్తుంది వాళ్ళకు. తర్వాత మళ్ళీ దారాల్ని విడివిడిగా వేసుకుంటారు చూడండి. అలా తయారు చేసినటువంటి దారాలను ఏం చేస్తారంటే వీటి మీద వేసుకుంటారు. కనిపిస్తుందా అన్న? కనిపిస్తుందా మీకు? ఓకే. దీనికి సంబంధించింది కూడా చూడండి, దీనికి సంబంధించింది కూడా మనకు మన కవితలో వస్తుంది. మధ్యలో మీకు చెప్తాను అది ఏంటి అన్నది. ఇవన్నీ చూడండి. చూసిన తర్వాత ఒక చీర వాళ్ళు నెయ్యాలంటే ఎంత కష్టపడతారో చూడండి. ముందు పత్తితో సన్న దారాలు తయారు చేసుకుంటారు. ఆ తర్వాత తెల్ల దారాలకి రంగులు అద్దుకోవడం. రంగులు అద్దుకున్న తర్వాత చూడండి ఈ కర్రలు సరి చేసుకుంటున్నారు కదా, వీటికి వాటిని సిద్ధం చేసుకుంటారు. చూడండి సిద్ధం చేసుకొని ఇది చూడండి అన్న, మనకు మధ్యలో వస్తుంది దీనికి సంబంధించిన ప్రస్తావన, అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారు, అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు, ఇద్దరు కూడా దాన్ని పట్టుకొని ఆ కుంచె అంటారు దాన్ని. ఆ కుంచె పట్టుకొని ఏం చేస్తున్నారంటే ఆ దారాల మధ్య ఉన్నటువంటి ఆ సందులు ఎవరినైతే ఉన్నాయో వాటిని సరి చేసుకుంటూ వస్తున్నారు చూడండి. మొత్తం వాటిని సరి చేసుకుంటూ ఇప్పుడు ఇది నాన్న మగ్గం. నేను ఇంతకుముందు చెప్పినాను కదా మీకు, ఈ కాళ్ళను తాత ఆ కాళ్ళను అందులో ఆ గుంతలో పెట్టుకొని ఏ విధంగా తాను ఆ మగ్గం నేస్తూ ఉన్నాడు అన్నది ఇక్కడ ఈమె పాదాలు గమనిస్తూ ఉండండి మీరు. కింద ఒక గుంత ఉంటుందన్నమాట. ఆ గుంతలో కాళ్ళు పెట్టి వాళ్ళు తొక్కుతూ ఉంటారు. ఆమె కాళ్ళను గమనించండి. ఇప్పుడు కనిపిస్తుందా? సన్నగా మీ దారాల లోపల నుంచి చూడండి. ఆమె పాదాలు కనిపిస్తున్నాయా మీకు? లోపల వైపు ఒక గుంత ఉంటుందమ్మా. చూడండి చెక్కలు 2 కనిపిస్తున్నాయి. దాని మీద కాళ్ళు పెట్టుకుంది ఆమె. చూసారు దాన్ని? మళ్ళీ ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇదండి ఆమె పాదాలు చూడండి. 2 చెక్కలు కింద పెద్ద గుంత ఉంది. ఆ గుంతలో చెక్కలు, ఆ చెక్కల మీద పాదాలు పెట్టి చూడండి తొక్కుతూ ఉంది. గమనించారు కదా? మనకు అక్కడ కవి చెప్పాడు, తాత అలా గుంతలో కూర్చొని ఆ కాళ్ళతో దాన్ని తొక్కుతూ ఉన్నాడు. తర్వాత ఏమవుతుంది, ఈ చేతులు చూడండి, ఒక చెయ్యి ఇక్కడేమో ఆ తాడు లాగుతా ఉంది చూడండి, కుడి చేత్తో ఆమె లాగుతూ ఉంది కదా, అక్కడ కుచ్చు దారం అంట, కుచ్చులాగా పెట్టుకొని దాన్ని చేత్తో పట్టుకొని లాగుతూ ఉంటారు. ఎడం చేత్తో చూడండి ఇక్కడ ఈ చెక్కను లాగుతూ ఉంది, కింద కాలు కదులుతూ ఉంది, ఇక్కడ 2 చేతులు కదులుతున్నాయి, ఆమె శరీరం అంతా కదులుతూ ఉంది. అంటే వెన్నెముకతో సహా అన్నీ కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. పూర్తిగా చూడండి ఆ కాళ్ళు కదులుతూ ఉన్నాయి, 2 కాళ్ళు, 2 చేతులు, శరీరం మొత్తము. అంటే శరీరాన్ని మొత్తం వాళ్ళు అక్కడ పణంగా పెడతారు. చూపిస్తాను చూడండి దారాల చుట్టూ ఇది చూడండి. ఇప్పుడు చూడండి ఆ లోపల గుంత కనిపిస్తుంది మీకు కాళ్ళ దగ్గర. ఇప్పుడు చూడండి అన్న,
మీకు కనిపించిందా? కాళ్ళ దగ్గర ఇక్కడ చూడండి, నేను ఇది కర్సర్ పెట్టాను చూసారా? లోపల గుంత చూడండి. ఆ గుంత లోపల కాళ్ళు పెట్టుకొని వీళ్ళు ఇలాగా చేతులతో దాన్ని చేస్తూ వస్తారు చూడండి. చివరికి ఏం తయారవుతోంది? ఇన్ని దారాలతో కలిసి ఇక్కడ ఒక అందమైన చీర తయారవుతోంది చూడండి. చూశారు కదా? అంటే ఒక్క వస్త్రం నేయాలంటే ఎంత కష్టపడాలి వాళ్ళు. అక్కడేమో నేసేది ఒక చీరకు ఎంత సమయం పడుతుంది, ఎంత కష్టపడాలి వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఇంతసేపు నేను మీకు చూపించాను కదా, అదంతా కూడా ఆయన చూడండి ఈ 6 చూడండి ఈ 6 వాక్యాల్లో చెప్పాడు. మగ్గం గోతిలో నువ్వు మౌనంగా కూర్చొని కాళ్ళతో అణతొక్కుతూ చేత్తో కుచ్చుతాడు లాగుతూ. ఇంతసేపు చూసాం కదా ఎట్లా చేస్తున్నారు వాళ్ళు. ఒక మగ్గం ఏం చేశారు, ముందు కింద ఒక పెద్ద గుంత తోడేస్తున్నారు. ఆ లోపల వైపు 2 చెక్కలున్నాయి. ఆ చెక్కల మీద పాదాలు పెట్టున్నారు. ఒక్కో పాదాన్ని ఆమె చూశారు కదా, కాళ్ళు ఒక్కొక్క పాదాన్ని ఇలా ఇలా కదిలిస్తూ ఉంటే ఆ మగ్గం అటు ఇటు ముందుకు ఆ దారాలు ఉన్నటువంటిది ఆ చెక్కలైతే కదులుతూ ఉన్నాయి. తర్వాత ఏం చేస్తుంది ఆమె? చేత్తో కుచ్చుతాడు లాగుతూ. కుడి చేత్తో ఏం చేస్తుంది? పట్టుకొని లాగుతూ ఉంది. ఆ లాగినప్పుడు ఎడం వైపేమో ఒక చెక్కను ఒకదాన్ని పట్టుకొని ఆ కండెను ఇటు ఇటు అంటూ ఉంది. కింద కాళ్ళు కదిలిస్తూ ఉంది ఆ గుంతలో ఉన్నటువంటి ఆ చెక్కల్ని. ఆ పైన కుడి చేత్తో ఏమో ఒక కుచ్చుతాడు లాగుతూ ఉంది. ఎడం చేత్తో ఏమో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని సరి చేసుకుంటూ ఉంది. ఇలాగ తాత మగ్గంలో నువ్వు మౌనంగా కూర్చొని కాళ్ళతో అణతొక్కుతూ చేత్తో కుచ్చుతాడు లాగుతూ శరీరాన్ని అటూ ఇటూ నాడితో పాటు ఆడిస్తుంటే నీ రక్త మాంసాలతో ఒక మహోన్నత వస్త్రకావ్యం తయారవుతుంటే ఆ అద్భుత దృశ్య కావ్యాన్ని చిత్రించాలని చిన్నప్పుడే నేనెన్ని కలలు కన్నాను. అంటే ఇప్పుడు మనము చూసాం, నేను మీకు చూపించాను కాబట్టి ఇది మీరు చూశారు, ఎట్లా నేస్తున్నారు ఏంటి చూశారు. అయితే ఇక్కడ కవి తాపత్రయం ఏంటి? ఇప్పుడు ఆయన వాడినటువంటి చెప్పినటువంటి ఈ వాక్యాల ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? దాన్ని నేను దృశ్యమానం చెయ్యాలి. అంటే అది చదివినప్పుడు మన కళ్ళెదురుగా కనిపించాలి. ఇప్పుడు మీరు అది చూశారు కాబట్టి మీకు ఇక్కడ ఏం చెప్తున్నాడో బాగా అర్థమైంది కదా. పాదాలు ఎలా కింద పెడతారు, గోతిలో ఎందుకు పెడతారు కాళ్ళు అనుమానం మనకు. కానీ ఏంటి, మగ్గాన్ని తయారు చేసేటప్పుడు ఎలా పెడతారు? మగ్గం పెట్టేటప్పుడే ఈ కాళ్ళు పెట్టుకునేటువంటి భాగం దగ్గర ఒక పెద్ద గుంత తోడేయాలి. అప్పుడు ఆ మగ్గం తీసుకొచ్చి పెట్టినప్పుడు కింద భాగం గుంతలోకి వెళ్తుంది. అప్పుడేం చేయాలంటే ఈ పై భాగంలో అంటే గుంత అంచున మనిషి కూర్చోవాలి. కూర్చొని ఏం చేస్తాడు? ఆ గుంతలో ఉన్నటువంటి ఆ చెక్కల మీద కాళ్ళు పెట్టుకోవాలన్నమాట. మగ్గం గోతిలో నువ్వు మౌనంగా కూర్చొని కాళ్ళతో తొక్కుతూ ఆ చెక్కలు ఉన్నాయి కదా లోపల, దాన్ని తొక్కుతూ ఉంటారనమాట. తొక్కుతూ ఏం చేయాలి? మళ్ళీ చేత్తో కుచ్చుతాడు లాగుతూ. చేత్తో ఏం చేస్తున్నారు? ఆ కుచ్చుతాడు లాగుతూ ఉన్నారు. శరీరాన్ని అటూ ఇటూ నాడితో పాటు ఆడిస్తూ ఉంటే నీ రక్త మాంసాలతో ఒక మహోన్నత వస్త్రకార్యం అంటే ఏమి, ఒక అద్భుతమైనటువంటి ఒక అందమైనటువంటి వస్త్రం తయారైంది. అక్కడ ఒక చీర, దాన్ని ఒక అందమైన కావ్యంతో పోలుస్తున్నాడు ఇక్కడ ఆయన. ఒక అద్భుతమైనటువంటి వస్త్రం తయారైంది అంటే ఒక అందమైన కావ్యం లాగా ఉందన్నమాట. ఆ కావ్య రచనను నేను ఆ వస్త్రాన్ని నువ్వు తయారు చేసినప్పుడు దాన్ని ఒక దృశ్య కావ్యం లాగా రాయాలి అని నేను అనుకున్నాను చిన్నప్పుడు. అలా నేను భావించాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడికి ఈరోజుకి మనము ఇక్కడ ఆపేద్దాము. నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం నాన్న. ఒక్క నిమిషం.